ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. నాకు కొంచెం టైం ఇవ్వండి, అంతా సెట్ అవుతుంది. నేను మీ గురించి ఈ రోజు కూడా మాట్లాడాను. అత్తయ్య నా మీద కోప్పడ్డారు కూడా. అయినా సరే నన్ను తిట్టినా అరిచినా మళ్ళీ రేపు కూడా మీ గురించే మాట్లాడతాను. మెల్లిగా మీ అమ్మ అర్థం చేసుకుంటారు. అత్తయ్య మాత్రం ఎన్ని రోజులని మీతో మాట్లాడకుండా ఉంటారు చెప్పండి? మీరు బాధపడి కంగారు పడి ఇక్కడికి మాత్రం దయచేసి రాకండి. అత్తయ్యని ఒప్పించి నేనే మీకు కాల్ చేస్తాను, అప్పుడు ఉత్తరగాని. మీ అమ్మ గురించి ఆలోచిస్తూ మీరు బాధపడకండి మరిది గారు. అక్కడ మీ పిల్లలతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నన్ను నమ్మండి మరిది గారు, అంతా నేను చూసుకుంటాను కదా. సరే వదినా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంతకీ ప్రాజెక్ట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి? ప్రాజెక్ట్ పనులన్నీ బాగానే మూవ్ అవుతున్నాయి మరిది గారు. మనం అనుకున్న రీచ్ వస్తుంది. కంపెనీ జాగ్రత్త వదినా, ఉంటాను. అలాగే మరిది గారు, ఉంటాను. పిల్లలు నా గురించి వాళ్ళు భోంచేయకుండా ఉన్నారు. నాకు ఆకలిగా ఉంది, అందరం కలిసి భోంచేద్దాం, త్వరగా రండి. అబ్బబ్బబ్బా, ఏంట్రా నీ గోల? ఎందుకలా అరుస్తున్నావు? నాకు ఫుల్గా ఆకలిగా ఉంది భాగ్యం. ఇందాక సింధు పిల్లలు వచ్చి అడిగితే నాకు ఆకలిగా లేదు, తినబుద్ధి కావడం లేదని అన్నావంట కదరా. మరి ఇప్పుడేంటి క్లాస్తో కంచాన్ని కొడుతూ కేకలు వేస్తున్నావు? నాకు అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. అందుకే తినాలని వచ్చాను నాన్న. రిషి, శశి, సారీ నాన్న. సారీ ఎందుకు నాన్న? మిమ్మల్ని ఆకలితో ఉంచాను కదా, అందుకు. మాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నాన్న. కలిసి తిందా ఉన్నారు కదా, రండి భోంచేద్దాం. ఇలా మీతో కలిసి ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న. నానమ్మ దగ్గరకు వెళ్ళొచ్చినప్పటి నుంచి మీరు మాతో హ్యాపీగా లేరు, ఎప్పుడు డల్గానే ఉంటున్నారు అసలు. మీరు నవ్వుతూ హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటారో తెలుసా? అలాగా, ఓకే. నేను ఇక నుంచి మీరు కోరుకున్నట్టుగా హ్యాపీగానే ఉంటాను, సరేనా? డల్గా అస్సలు ఉండను. ప్రామిస్? ప్రామిస్. అయితే మీరే మాకు భోజనం తినిపించాలి. సరే. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు రయేష్. ఒరే మనవడా, నాకు ఆకలిగా ఉంది, నాకు కూడా ఒక ముద్ద పెట్టు. అమ్మా, రయేష్, నీ పిల్లలకు బామ్మకేనా? నాకు తినిపించవా? నేను నీ తండ్రిని కదరా. రండన్నా.
అమ్మకి కూడా తినిపించు. రా సింధు, కూర్చో. యష్ ఇంత హ్యాపీగా ఉన్నాడంటే ఆ మధు అత్తయ్యని కలవాలన్న ఆలోచన యష్కి రాకుండా ఏదో మాయ చేసిందన్నమాట. అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో తెలుసుకోవాలి. ఏది నిజమో ఏది అబద్ధమో అన్నది తెలియటం లేదసలా. ఏదో తప్పు జరుగుతుందని నా అంతరాత్మ చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నా ఆస్తి పేపర్స్, యష్ షేర్ పేపర్స్ ఆ మధు దగ్గర ఉండటం మంచిది కాదు. ఈ రోజంటే ఎలాగోలాగా సంతకం చేయకుండా తప్పించుకున్నాను. కానీ రేపు మళ్ళీ వచ్చి సంతకం పెట్టమంటే అప్పుడేం చెయ్యాలి? దాని సంగతి తేల్చే వరకు ఆ బ్యాంక్ లోన్ రాకుండా ఆపాలి. దాని దగ్గరున్న ఆస్తి పేపర్స్ ఎలాగోలాగా ఎత్తుకొచ్చేయాలి. ఈ ఆస్తి పేపర్లో దొంగ మొహం ఎక్కడ పెట్టి చచ్చింటుంది? ఏ పేపర్లే ఎప్పుడు చెప్తా నేను ఈ సంగతి. ఇక ప్రాజెక్ట్ ఎలా చేస్తావో నేను చూస్తాను.